నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుధీష్ రెడ్డి. ఈ రోజు మనం మాట్లాడుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 24 గురించి, డే నెంబర్ 23 గురించి. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అంటే మరీ సూపర్ గాను లేదు, అంటే మరీ వరస్ట్ గాను లేదు, సోచోగా అలా సాగిపోయింది. అంటే ఎప్పుడే స్టార్ట్ అయింది ఎప్పుడైపోయింది అని కూడా అర్థం కాలేదు, అలా గడిచిపోయింది అంతే. మరి ఎగ్జైటింగ్ పాయింట్స్ అంటే ఓకే కొనుక్కున్నాయంటే 3 వర్సెస్ హౌస్ మేట్స్. 3 అంటే సోప్ నై వర్సెస్ హౌస్. సోప్ నై ఎవరనుకుంటున్నారా? సోనియా, పృథ్వీ, నిఖిల్, వీళ్ళ ముగ్గురు ఒక టీం కింద ఉన్నారు. అండ్ మిగతా హౌస్ మేట్స్ అంతా ఒక టీం కింద ఉన్నారు. అలాగే నైనిక చేసింది తప్ప రైటా? ఎందుకంటే పృథ్వీ తను సేవ్ చేశాడు కాబట్టి పృథ్వీకి ఆ కృతజ్ఞత చూపించాలి అని. బట్ ఆవిడ ఓన్ గేమ్ కూడా ఆడాల్సింది కదా. మనకంటే మరీ అతి చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాడు, కొన్ని విషయాలు మరీ చిన్నపిల్లడి కన్నా దారుణంగా ఉంటున్నాడు. యష్మి స్ట్రాటజీ కరెక్టా కాదా? అంటే ఆవిడ ఈ సీత క్లాన్ చూస్ చేసుకుని మళ్ళీ పృథ్వీ క్లాన్ లోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కొంచెం మరీ లెంతీగా కాకపోయినా కొంచెం క్లుప్తంగా నీట్ గానే మాట్లాడేసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ సోనియా, పృథ్వీ అండ్ మణికంఠకి ఏదో టాస్క్ ఇచ్చారు, పెర్ఫామ్ చేయాలి. ఆడిషన్ కింద ఉంటుంది. నీ కూతురు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తా అంటే ఆయన పెర్ఫామ్ చేసి చూపించాడు. చాలా బాగా చేశాడు, చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. అండ్ కళ్ళలో నీళ్ళు ఆపుకు చేయాలని సోనియా మధ్య మధ్యలో చెప్తుంటే అది కూడా అన్ని చూసి బాగానే చేశాడు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ యాక్షన్ రూమ్ లోకి వెళ్ళి సీత ఆ బ్యాండ్ తీసేసి కొత్త నెక్లెస్ వేసుకోమన్నారు కాంతారా టీమ్ ది. సో సీత నెక్లెస్ వేసుకొని మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు కొత్త చీఫ్ కాబట్టి మీరు మీ బ్రాండ్స్ చూస్ చేసుకునే అవకాశం మీకే ఇస్తున్నాను. మీరు ఏ బ్రాండ్స్ కావాలి, ఏ దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో చెప్పండి. ముందుగా శక్తి టీంకి ఇస్తాను అవకాశం అంటే విష్ణుప్రియ వచ్చింది. నాకు ఈ టీంలో రికగ్నైజేషన్ లేదు బిగ్ బాస్, అందుకని నేను అక్క టీంకి వెళ్ళిపోతాను అంది. ఈ నారద పనులు, ఈవిడ చేసిన నారద మూవీ పనులు చాలా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం నైనికా టాపిక్ వచ్చినప్పుడు. దాని తర్వాత వెళ్ళిపోయింది. ఆ తర్వాత సోనియా వచ్చింది. నాకు పర్సనల్ అటాచ్మెంట్స్ వెళ్తలేదు, ఇప్పుడు నిఖిల్తో ఉందా. నిఖిల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా బాగుంటాయి కాబట్టి నేను నిఖిల్ టీంతోనే ఉందాం అనుకుంటే క్లారిటీగా చెప్పింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ కూడా నిఖిల్ టీం సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత నబిల్ వచ్చాడు. సీత రియల్ అండ్ జెన్యున్ పీపుల్, రియల్ అనుకుంటున్నాడు అంటే పృథ్వీతో కంపేర్ చేసుకుంటే. అలాగే అక్కడ ఆ టీంలో అందరూ జెన్యున్ పీపుల్ ఉన్నారని చెప్పాడు. వెళ్ళని కూడా నేను ఇచ్చిన సటైర్ కి మాత్రం మళ్ళీ రిప్లై ఇవ్వాలి కాబట్టి అలాగే ఇండైరెక్ట్ గానే సోనియా గురించి చెప్పినట్టున్నాడు. ఓకే. ఆ తర్వాత ఆదిత్య వచ్చాడు. ఆదిత్య కూడా సీత టీం ని సెలెక్ట్ చేసుకున్నాడు. యష్మి వచ్చింది. నాకు ఎవరితో ఎలాంటి బాండ్స్ లేవు, సో నేను సీత టీంకి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ ఆట నాకు ఇంపార్టెంట్ అని క్లారిటీ చెప్పిన తర్వాత వీళ్ళు ప్రేరణ ఆపి ఆ ముందే మీరు అందరినీ ఎలా పంపించేస్తే ఎలా బిగ్ బాస్, నేను ఎలాగా అంటే వీళ్ళు మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకవేళ శ్వేత సీమ్లోకి వెళ్ళాలి, శ్వేత ఎవరినైనా స్వాప్ చేసుకుంటా అంటే వెళ్ళండి గుడ్, లేకపోతే లేదంటే మనకంటే చెప్పాడు నేను ఈ టీంలోనే ఆడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ నేను చూసాను కాబట్టి నేను నీ దగ్గర ఉండి నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే. బట్ నీ ఆశ నాకు నచ్చింది, కానీ నేను ఎవరిని ఇక్కడ ఇన్సల్ట్ చేయలేను, నన్ను నమ్మొచ్చారు కదా వీళ్ళందరూ, కాబట్టి నేను వీళ్ళతోనే ఉంటాను, సో ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి మనకంటే నిఖిల్ టీంకి వెళ్ళిపోయింది. వీళ్ళు ప్రేరణ అయ్యేటప్పటికి యష్మి నేను వెళ్ళిపోతాను నాకు ఏ ప్రాబ్లం లేదు అని సీతతో మాట్లాడి యష్మి నిఖిల్ టీంకి వచ్చి ప్రేరణ ఈ టీంకి వచ్చింది. ఇప్పుడు నిఖిల్ టీంలో 5 ఉన్నారు. పృథ్వీ, సోనియా, యష్మి, మణికంఠ, పృథ్వీ 5 ఉన్నారు. అందులో 2 మనస్ఫూర్తిగా రాలేదు, బలవంతంగా వచ్చినట్టు వచ్చారు. అండ్ మిగతా 6 వేరే టీంలో ఉన్నారు. నిబిల్, సీత, నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య. ఈ 6 ఇంకొకరు ఎవరు సీతను కౌంట్ చేశాను కదా, ప్రేరణ, వీళ్ళు 6 కలిపి ఒక టీంలో ఉన్నారు. అంటే ఓవరాల్ గా 11 మందిలో 8 మంది ఒకవైపు, 3 ఒకవైపు ఉన్నట్టే ఉన్నారు ఆటోమేటిక్ గా చెప్పాలంటే. ఇక్కడ ఆ డివిజన్ క్లియర్ గా తెలిసిపోయింది. దాని తర్వాత వీళ్ళు ఏదైతే సోనియా అండ్ బేసిక్ గా సోనియా అనలైజ్ చేసి ఉంది, నేను నా వల్ల వీళ్ళు మిమ్మల్ని తీసుకోవట్లేదు, బట్ మీరంటే ఇష్టం కదా, బట్ అలా అయినా రావచ్చు కదా, నాతో ప్రాబ్లమ్ ఏముంది అని. అండ్ దీని తర్వాత యష్మి గురించి ముందు మాట్లాడుకోవాలంటే ఆవిడ నిజంగానే చాలా మంచి స్ట్రాటజీ వేసింది. ఇక్కడ చూసుకుంది అందరూ ఎక్కువగా ఉన్నారు జనం, మనకి రికగ్నైజేషన్ అక్కడ తక్కువ ఉన్నారు, టాస్కుల్లో పెర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి. అలాగే కొంచెం పృథ్వీ అండ్ నిఖిల్ కూడా ఉన్నారు, స్ట్రాంగ్ టీమ్ అవుతుంది. ఇక్కడ నబీల్ ఒకడే ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. సో అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని కొంచెం స్ట్రాటజీలు కూడా వేసుకుని వాడికి చేసి ఆ ప్లానింగ్ లోనే ఆవిడ వెళ్ళిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ప్రేరణతో ఆవిడ మాట్లాడితే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నీకు విష్ణుప్రియతో కానీ సీతతో కానీ లేకపోతే అందరితో గురించి గొడవలు ఏవైతే ఉన్నాయో షార్ట్అవుట్ చేసుకో, నాకే వాళ్ళు అంటే ఓకే ఫెల్ అండ్ గుడ్ ప్రేరణ అయింది, నువ్వైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఎలా మింగిల్ అవ్వగలో చూసుకో అంటే నాకేం పర్లేదు, నేను ఏదోలాగా అడ్జస్ట్ అయిపోతానని చెప్పింది. సో ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. బాగానే ఈ రోజు విషయంలో ప్రేరణ యష్మి స్ట్రాటజీలు అయితే పర్ఫెక్ట్ గానే అనిపించాయి నాకు. అనే విషయంలో నిఖిల్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. అది చాలా సార్లు డిస్కస్ కూడా చేశాడు. ఏంటంటే యష్మి మన ఇక్కడ వీక్ పాయింట్స్ తెలుసుకుని నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఆ వీక్ పాయింట్స్ తో నెక్స్ట్ వీక్ ఆడడానికి ఆ ప్లాన్ చేసుకుని వచ్చిందని నాకైతే కాన్ఫిడెంట్ గానే ఉంది అని. అండ్ వీళ్ళు కూడా అనుకుంటారు
యష్మి ఫుల్ గా మెజ్ అవుద్దా, ఇలా టీమ్ లో ఫుల్ గా బ్లెండ్ అవుద్దా లేదా అనేది ఇంకా కాన్ఫిడెంట్ లేదు. బట్ ఏదేమైనా మన ముగ్గురు విషయాలు మన ముగ్గురులో ఉంచుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ అనుకుంటున్నా అన్ని చేశారు కదా, మనం ఆల్రెడీ గ్రూప్ ఫామ్ అయ్యాం కాబట్టి మన గ్రూప్ ని మనలాగే ఉంచుకుందాం, మనం ఇలాగ గ్రూప్ గానే ఆడమని డిసైడ్ అయిపోయారు. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ తర్వాత రోజు నైన్గా పేట మీద ఏడుస్తుంటే సీత వచ్చి నేను నిఖిల్ గురించి ఏడుస్తున్నావు అని అన్నాను. ఆ తర్వాత నీకు నెక్స్ట్ రోజు నిఖిల్ తనతో మాట్లాడాడు. నేను ఎందుకు వెళ్ళిపోయావు ఏంటి అంటే విష్ణుప్రియతో చెప్పాడు కదా సీతం చేద్దాం అనుకో, నేను ఇంట్లో ఆపి ఏంటంటే నీకు ఎవరు చెప్పారు అసలు నేను సీతం చేద్దాం అనుకున్నాను. విష్ణుప్రియ చెప్పాను. ఆవిడకి ఎవరు చెప్పారు, నేను అక్కడ కష్టపడి మన క్లాన్ కోసం అడుగుతుంటే ఆవిడ తీసుకు పట్టుకుని వెళ్ళి ప్రేరణకి ఇచ్చింది. అండ్ మన టీంతో కూడా డిస్కస్ చేయాలి. అట్లీస్ట్ నేను నాది తప్పు, నేను ఒకసారి డిస్కస్ ఇదే తప్పు మన ఫస్ట్ వీక్ లో చేస్తే బీభత్సం చేసింది కదా, ఇదే తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే మంచిది అనుకున్నాడు ఫుడ్ అలాంటి. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఒక సునామీ రాబోతుంది, మామూలు సునామీ కాదు, భూకంపం రాబోతుంది, దాంతో పాటు కొన్ని తుఫాన్లు కూడా రాబోతుంది. ఏంటంటే ఒకేసారి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే దాన్ని ఆపగలిగే శక్తి కూడా కంటెస్టెంట్స్ గా ఇచ్చాడు ఈసారి. వీళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ 12 టాస్క్లు పెడతాడు. ఇచ్చిన టాస్క్లన్నీ ఎన్ని టాస్క్లు వీళ్ళు గెలిస్తే అంతమంది కంటెస్టెంట్స్ రాకుండా ఉంటారు, ఎన్ని టాస్క్లు ఓడిపోతే అంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వస్తారు. క్లారిటీగా చెప్పాడు 12 టాస్క్లు. ఫస్ట్ అంటే కొన్ని టాస్క్లు వీళ్ళు గెలవడానికి పెడతాడు, కొన్ని టాస్క్లు ఓడిపోవాలనే పెడతాడు బిగ్ బాస్. అది మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకంటే వరల్డ్ కార్డ్ రావాలి కాబట్టి అది బేసిక్. సో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో బాల్ పట్టు అండ్ బుట్టలో పెట్టు అనేది, అది కదా బాల్ పట్టు బుట్టలో పెట్టు. ఆ టాస్క్ లో ఫస్ట్ పృథ్వీ అండ్ నబిల్ ట్రై చేశారు. పృథ్వీ ముందు వెళ్ళాడు పాపం, కానీ బ్యాలెన్స్ కూడా పక్కపడి, బట్ నబిల్ చాలా నీట్ గా స్లోగా స్టడీస్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి వేశాడు. అలాగే ఆ టీం 10 minutes లోపు వాళ్ళ టీం మొత్తం వేసేసింది. వెల్ అండ్ గుడ్. కాంతారా టీం గెలిచింది. ఇక ఈ ఆర్డర్ లో చెప్పాలంటే ఫస్ట్ నబిల్, ప్రేరణ, విష్ణు, ఆదిత్య, నైనిక వెళ్ళారు. అక్కడ నిఖిల్, సోనియా, మణికంఠ, యష్మి వెళ్ళారు. యష్మి ఇంకా వేయలేకపోయింది, అంత ఇంట్రెస్టింగ్ ఆడినట్టు కూడా కనిపించలేదు యష్మి. బట్ వీళ్ళైతే గెలిచారు కాబట్టి ఒక మెంబర్ 11 మంది వస్తారు. 12వ బోర్డు తీసి కాంతారా టీం పెట్టుకుని ప్రతి టాస్క్ గెలిచినప్పుడు ₹1,00,000 యాడ్ అవుతాయని చెప్పారు. అలాగే ₹1,00,000 యాడ్ చేశాడు బిగ్ బాస్ ఈ టాస్క్ తర్వాత. ఆ తర్వాత మణికంఠతో మన నబిల్ ఫన్ చేస్తున్నాడు, మేము గెలిచావు నువ్వే పీకేవరా అన్నట్టు. నువ్వు పీకింది ఏం లేదు కానీ నేను చీఫ్ అయ్యాక చెప్తాను, నీది చీఫ్ బుద్ధులు కాదు అవే ఫన్నీగా మాట్లాడుకున్నారు. దాని తర్వాత వీళ్ళు ఓడిపోయారు కాబట్టి నిఖిల్ టీం శక్తి టీం ఓడిపోయింది కాబట్టి ఎవరో ఒక టాస్క్ నుంచి బయట పెట్టాలి ఒక కంటెస్టెంట్ అంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. యష్మి స్టార్టింగే మణికంఠని తీసేద్దాం అనుకుంది. మణికంఠ పాయింట్స్ ఏంటంటే యష్మి మణికంఠ ఆర్గ్యూ చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వద్దు, పాయింట్స్ చెప్పండి వింటారు అని అంటే, లేదు వీడు వినట్లేదు పాయింట్స్, నా పాయింట్స్ వినిస్తే కదా చెప్పడానికి. యష్మి నాకైతే ఒకటే పాయింట్ వాళ్ళేవు అందుకే తీసేస్తున్నా. అందరూ కూడా మణికంఠనే సెలెక్ట్ చేశారు. మణికంఠ కూడా ఓకే నేను బయటకి వెళ్ళిపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం నెక్స్ట్ టాస్క్ ఊడిపోకుండా చూడండి, కప్పు కొట్టాలి, కప్పు ముఖ్యం బెదిలో అన్నాడు. మణికంఠ ఇందాక కూడా ఎవరో ఏదో జోక్ చేస్తున్నప్పుడు అలా బౌండరీస్ పెట్టాలి, బౌండరీస్ దాటి మాత్రం జోక్స్ చేయకండి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. నెక్స్ట్ టైం నుంచి ఎవరన్నారు ఏంటో తెలియదు కానీ నేను మాత్రం స్ట్రిక్ట్ గా పాటిస్తాను, ఈసారి నుంచి ఇచ్చి పడేస్తాను అందరికీ అని చెప్పాడు. అంతే మరి అలాంటి కుళ్ళు జోకులు వేసినప్పుడు కొంచెం అలా స్ట్రిక్ట్ గానే కటువుగానే ఉండాలి. అండ్ ఈ లోపు వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసేలోపు పక్క టీంలో ప్రేరణ, విష్ణుప్రియ కంగారు వచ్చేస్తుంది. వాళ్ళకి పాపం షుగర్ అనుకుంటా ఆగట్లేదు. ఎవరుంటారు నిబిల్ అయితే సోనియాని తీసేస్తే బెటర్ అనుకుంటున్నారు. వీళ్ళ టీం డిసిషన్ వీళ్ళు తీసుకొని వీకెండ్ అంతా ఆతుత అనుకుంటున్నారు అందరూ. సో ఫైనల్ గా మణికంఠ తీసేయని అది ఎక్స్పెక్టెడ్ అనుకుంది ప్రేరణ. నెక్స్ట్ బిర్యానీ పట్టు ఏదో లాస్ట్ వన్స్ ఈటిట్ ఆర్ బీటిట్ అనే బఫెట్ థాలీ పెట్టారు, బిర్యానీ థాలీ 40 నిమిషాల్లో తినాలని. అది తినలేరంటే అంత మరి ఎక్కువగానే ఉన్న ఐటమ్స్ అన్ని కూడా అవి తినలేరు, మేబీ స్పైసీ కూడా ఉండొచ్చు, అవి తినలేరు అని గెస్ట్ చేసే బిగ్ బాస్ ఈ టాస్క్ ఎలాగైనా లోడిపోవాలి అని చెప్పి పెట్టారు. ఫస్ట్ యష్మి నేను తింటాను సోనియాని పంపించాడు నిఖిల్, ఇక్కడ నబిల్ వచ్చాడు. సో ఇద్దరు ఈక్వల్ గానే మాక్సిమం ఇద్దరు ఈక్వల్ గానే తిన్నారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చి తినొచ్చా అంటే యష్మిన్ ఇందులోకి ఆదిత్య ఓం గారు వచ్చారు. యష్మి మంచి తీసుకుని బకాసుర మొదలు పెట్టుకొని సూపర్ గా ఆడింది ఆ టాస్క్ అయితే. అలాగే మాక్సిమం కంప్లీట్ చేశారు కానీ ఇంకా 40 నిమిషాలు అయితే కంప్లీట్ చేయలేదు. ఆదిత్య గారు 2 hours కంప్లీట్ చేయాలంటే మినిమం అన్నారు. అందరూ పార్టీ ఒక తలగో చేత ఫినిష్ చేయొచ్చు అని చెప్పారు కానీ బట్ అంత తర్వాత కావాలంటే వాళ్ళు రుచి చూడొచ్చు అంతే. తర్వాత తిన్నారు. ఈ మధ్యలో బిగ్ బాస్ నుంచి పని చేశాడు. ఇక టూ టేబుల్ చెప్పమని సోనియాని, 8 టేబుల్ చెప్పమని నబిల్ని, పాట పాడమని విష్ణుప్రియని, తింటావా తినక్కర్లేదు చూస్తూ ఉండమని అలాగే చేస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ 11 మంది మిగిలారు. 11 పార్టిసిపెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాల్సింది టాస్క్ ఓడిపోయారు కాబట్టి అంటే ఇంకా 10 టాస్క్లు ఉన్నాయి. ఈ 10 టాస్క్లో ఎన్ని టాస్క్లు గెలుస్తారో ఇంకా ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారో రాబోయే 2 వారాల్లో చూద్దాం. సో ఇంతటితో ఈ అనాలిసిస్ స్వీట్ షార్ట్ గానే ముగిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.